వెల్కమ్ టు ఎలక్ట్రానిక్ కింగ్స్ ఛానల్. దిస్ ఈజ్ రాజ్ కుమార్. ఇవాళ మనం 20SC2 మైక్రోవెన్ టచ్ ప్యానల్ ప్లస్ స్పేర్స్ వాటి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటనేది తెలుసుకుందాం. మీరు డిస్ప్లేలో చూడొచ్చు టచ్ ప్యానల్ ఏ విధంగా వేస్తున్నా అనేది. మనకి టచ్ ప్యానల్ ప్రాబ్లము వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని బటన్స్ ఆపరేట్ అవ్వవు అనమాట. కొన్ని బటన్స్ ప్రెస్ అవుతాయి కానీ కొన్ని బటన్స్ అనేది ప్రెస్ అవ్వవు. సో అలాంటప్పుడు ఆ కండిషన్లో ఓవెన్ ఉన్నప్పుడు మనం టచ్ ప్యానల్ అనేది రీప్లేస్ చేస్తాము. టచ్ ప్యానల్కి ఒక కనెక్టర్ ఉంటుందండి, అది లాకింగ్ సిస్టము. దీన్ని మనం పైకి లాగి ఆ స్ట్రిప్ని లోపలికి, ఆ కనెక్టర్ లోపలికి ఇన్స్టాల్ చేయాలి. తర్వాత మళ్ళీ లోపలికి లాక్ చేసేయాలన్నమాట. తర్వాత మనం దీన్ని స్క్రూస్తో మళ్ళీ ఫిట్ చేసేసి వీటికి సంబంధించిన వైరింగ్ కనెక్షన్ ఎలా ఉందనేది చూపిస్తాను. ఓవెన్ అందరూ చాలా కష్టం అంటారు కానీ చాలా సింపుల్ తెలుసుకుంటే. ఎందుకంటే ఏ ఓవెన్ అయినా కూడా అన్నీ ఇంచుమించు ఒకేలానే ఉంటుంది, సేమ్ ప్రిన్సిపల్ ఉంటుంది. సో ఓవెన్ కనెక్టర్లు కూడా చూడండి, 2 పిన్ కనెక్టర్కి 3 పిన్ కనెక్టర్ ఇవన్నీ కూడా సపరేట్గా ఉంటాయి కదా. ఒక జాక్లోని ఇంకొకటి జాక్ సెట్ అవ్వదు కూడా. సో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ కనెక్టర్ దేంది అనేది. సో ఇందులో మనం 2 పిన్ కనెక్టర్, 3 పిన్ కనెక్టర్, 4 పిన్ కనెక్టర్ 4 కనెక్టర్లు ఇచ్చేసాము. కింద మనకి రిలేలు కనిపిస్తున్నాయి కదండి, ఒకసారి నేను చూపిస్తాను. ఈ రిలే దగ్గర కూడా కనెక్షన్ దేనిది, ఏ వైర్ది ఏంటి అనేది కూడా, దేనికి సంబంధించింది రిలే అని చెప్పేసి కూడా మనకి అక్కడ వస్తుంది, కనిపిస్తుంది. సరే, కాకపోతే అక్కడ చూపించడానికి కొంచెం కుదరట్లేదు. దాని మీద రాసి ఉంటుంది గ్రిల్ హీటర్కి సంబంధించిన రిలేనా లేకపోతే ఏంటి అనేది, ప్రతిదీ డీటెయిల్డ్గా ఉంటుంది. ఇది కెపాసిటర్ కనెక్షన్ అండి. కెపాసిటర్కి 4 పోల్స్ ఉంటాయండి. ఈ 4 పోల్స్లో ఒక రెండు పోల్స్ ఒక జాయింట్, ఇంకొక 2 పోల్స్ ఒక జాయింట్ ఉంటుంది. మనకేంటంటే ఒక పోల్ నుంచి ట్రాన్స్ఫార్మర్కి ఒకటి హెచ్వి ఫ్యూజ్ వస్తుందండి. అది హెచ్వి ఫ్యూజ్ దేనికైతే వస్తుందో ఆ జాక్ కంప్లీట్ సింగిల్గా వదిలేసేయాలి. కెపాసిటర్కి రెండో ప్రక్క మాత్రం డయోడ్ని ప్లస్ మీ మ్యాగ్నెట్రాన్ నుంచి వచ్చేటువంటి వైర్ని రెండింటిని కనెక్ట్ చేయాలి. డయోడ్ ప్లస్ మ్యాగ్నెట్రాన్. ఈ పైది అంటే సింగిల్ పోల్ ఉంటుంది, ఏదేనంటే ఫ్యూజ్ మాత్రమే సింగిల్గా ఉంటుంది. మ్యాగ్నెట్రాన్ కనెక్టర్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి అన్నీ నీట్గా చెక్ చేసుకోండి. మనకు ఒకవేళ ఈ హెచ్వి ఫ్యూజ్ పోయినట్లయితే మాత్రం మనకి హీటింగ్ ప్రాబ్లం వస్తుంది. ఇది థర్మస్టర్ అండి, మనకి హీట్ని సెన్స్ చేయడం కోసం. ఇది కూడా థర్మస్టర్. ఇది కూడా మనకి లోపల క్రావిటీ ఎంత హీట్ ఉందని సెన్స్ చేసుకోవడం కోసం. ఇది లైట్ అండి, మనకి ఓవెన్లో లైట్ వెలుగుతుంటుంది కదండి, ఆ లైట్ కనెక్షన్స్ 2. ఇది ఫ్యాన్ అండి. ఇదేంటంటే కన్వెన్షన్ ఫ్యాన్ అండి. మనకి ఎప్పుడైతే కన్వెన్షన్ ఆపరేట్ చేస్తామో ఈ కన్వెన్షన్ హీటర్ అనేది ఆన్ అవుతుంది. ఇది ఆన్ అయినప్పుడు మనకు ఆ ఫ్యాన్ అనేది రన్ అవుతుందండి. ఈ ఫ్యాన్ ఎప్పుడైతే రన్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి కన్వెన్షన్ మోడ్లోనే ఈ హీట్ వెళ్తుందన్నమాట. ఆ హీట్ పక్కన ఉన్నటువంటి ఫ్యాన్ ఏంటంటే పక్కన ఉన్నటువంటి మ్యాగ్నెట్రాన్ కూల్ చేయడం కోసం కొంచెం హీట్ అవుతుంది కాబట్టి దాన్ని కూల్ చేయడం కోసం మనకి ఫ్యాన్ ఇవన్నీ ఉంటాయి. లోపల ఇంకొక హీటర్ కనిపిస్తుంది కానీ ఇది గ్రిల్ హీటర్ అండి. లోపల ఉన్నది గ్రిల్ హీటరు, పైన మనకు బయట కనిపించేది కన్వెన్షన్ హీటరు. 2 రకాల హీటర్లు ఉంటాయి. ఇది మెయిన్ ఫ్యూజ్ అండి. ఈ మెయిన్ ఫ్యూజ్ పోతే మాత్రం మనకి మెయిన్ ఓవెన్ అనేది ఆన్ అవ్వదు. ఈ లోపల ఇంకొక ఫ్యాన్ కనిపిస్తుంది కదండి, ఇదేంటంటే ఓవెన్ని కూల్ చేయడం కోసం. ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు దీన్ని కూల్ చేయడం కోసం మనం ఫ్యాన్ని అది ఆపరేట్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను ఓవెన్కి సంబంధించి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.